So one more question. Many ISKCON centers are planning to organize 12-hour, 24-hour, 36-hour Harinam Kirtan on New Year's Eve. భక్తి వికాస స్వామి వారిని ఒక భక్తుడు ఈ విధంగా ప్రశ్నించారు. చాలా ఇస్కాన్ మందిరాలు నూతన సంవత్సరం సందర్భంగా 12 గంటలు, 24 గంటలు, 36 గంటల పాటు కీర్తన చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. Using modern instruments with large speakers, just like a disco party. అది కూడా ఆధునికమైనటువంటి సంగీత వాయిద్యాలు ఉపయోగిస్తూ పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు కూడా ఉపయోగించాలనుకుంటున్నారు. ఇదంతా కూడా ఒక డిస్కో పార్టీలా ఉంటుంది. Did Srila Prabhupada instruct which instruments are to be used in Harinam Kirtan? శ్రీల ప్రభుపాదుల వారు హరినామ సంకీర్తనలో ఏ వాయిద్యాలు ఉపయోగించాలనే దాని గురించి ఏమైనా చెప్పారా? And did Srila Prabhupada start this New Year Eve celebration? శ్రీల ప్రభుపాదుల వారు ఈ నూతన సంవత్సర సంబరాలు అనేవి ఆమోదించారా? Is this accepted by Shastra? ఇది శాస్త్రం అంగీకరిస్తుందా ఈ విధంగా చేయడాన్ని? No, I don't believe that Srila Prabhupada started this kind of New Year celebration. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధమైనటువంటి నూతన సంవత్సర సంబరాలని ప్రారంభించారని నేనైతే విశ్వసించడం లేదు. It could be said that anyway, people they in the Western world on December the 31st they stay up till midnight and a bit longer. సాధారణంగా ఈ పాశ్చాత్య దేశాల్లో డిసెంబర్ 31వ తారీఖు రాత్రి జనులు రాత్రంతా కూడా వేచి ఉంటారు, లేదా కనీసం కొంచెం ఎక్కువసేపు వేచి ఉంటారు ఆ రోజు. So you'll find many people wandering the streets at that time. మీరు చూడొచ్చు ఆ సమయంలో చాలా మంది వీధుల్లో తిరుగుతుంటారు. At least where I come from, they're usually drunk, because that's what people do to celebrate pretty much anything, is to get drunk. నేను వచ్చినటువంటి ప్రదేశంలో సాధారణంగా జనం అందరూ కూడా ఆ సమయంలో తాగేసి ఉంటారు. ఎందుకంటే ఆ దేశాల్లో ఏదైనా ఒక సంబరం జరుపుకోవడం అంటే తాగడం అని అర్థం. The word celebration in the Western world is practically synonymous with alcohol consumption. వాళ్ళ దృష్టిలో ఉత్సవం అంటే తాగడం అని అర్థం. పాశ్చాత్య దేశాల్లో సంబరం అనేటువంటి పదానికి పర్యాయ పదం ఏమిటంటే మద్యం సేవించడం. So devotees they may go out in the streets and do Harinam Sankirtan at night also. కావాలంటే భక్తులు రాత్రి సమయంలో కూడా వీధుల్లోకి వెళ్లి హరినామ సంకీర్తన చేయవచ్చు. I remember once it must have been, let me see, I think it must have been December 31st, 1975, that we all went out for book distribution. It was terrible because on that night, because everyone was drunk. It's really difficult to distribute books to drunk people. నాకు తెలిసి 1975 డిసెంబర్ 31 రాత్రి అనుకుంటా మేమందరం బయటకు వెళ్లి పుస్తక వితరణ చేశాం. కానీ అది చాలా దారుణంగా ఉంది ఆ యొక్క అనుభవం. ఎందుకంటే ఆ రోజు రాత్రి అందరూ కూడా తాగేసి ఉన్నారు. తాగేసి ఉన్న వాళ్ళకి పుస్తక వితరణ ఏం చేస్తాం మనం? So I guess devotees, they also, due to previous conditioning, they also feel we should be up on this night. నాకు తెలిసి వాళ్ళ యొక్క పూర్వ బద్ధ జీవితం యొక్క ప్రభావం చేత భక్తులు కూడా డిసెంబర్ 31 ఇది రాత్రి మెలుగుగా ఉండాలని అనుకుంటారు. We should be celebrating. వాళ్ళు మనం కూడా సంబరం చేసుకుందామని అనుకుంటుంటారు. So there's no harm to have any. It's a good thing to have kirtan at any time or place or circumstance. వాస్తవానికి ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా కీర్తన చేయడం అనేది తప్పు కాదు. So if you want to Harinam at night, it's good. Why not? కాబట్టి మీరు రాత్రి సమయంలో హరినామం చేయాలంటే ఇది మంచిదే, ఎందుకు చేయకూడదు? Of course, it's also a good idea to get up in the morning. It's not a very good start to the year to miss Mangalarti. అదే సమయంలో ఆ తర్వాత రోజు ఉదయం మంగళారతికి లేవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే నూతన సంవత్సరాన్ని మీరు ఉదయాన్నే మంగళారతికి లేవకుండా గడపడం అంత మంచిది కాదు కదా. కాబట్టి మీరు 31వ తేదీ రాత్రిన మీరు మెలుకుగా ఉండాలంటే ఉండవచ్చు, కానీ తర్వాత రోజు ఉదయం మంగళారతి కూడా లేవాలి మరి. Although we don't care too much for this January to December kind of year. వాస్తవానికి జనవరి నుండి డిసెంబర్ సంవత్సరం లెక్క ఏదైతే ఉందో దీన్ని మనం పట్టించుకోం. We observe the year from the day after Gaur Purnima. That's the first day of the Gaurabda, the Gauriya calendar. మన సాంప్రదాయం ప్రకారం మనం గౌరాబ్దని పాటిస్తాం. అంటే
గౌర పూర్ణిమ తర్వాతి రోజు ఏదైతే ఉందో అది సంవత్సరానికి మొదటి రోజు. మనం ఆచరించేది గౌడీయ కాలపట్టిక. So anyway, if you do kirtan, good, very good, do it. సరే, ఏదైనప్పటికీ మీరు కీర్తన చేయాలనుకుంటే చేయండి, అది మంచిదే. Better not to turn kirtan into a disco party kind of event. అయితే మీరు కీర్తన చేయాలంటే చేయండి, కానీ అదేదో ఒక డిస్కో పార్టీ లాగా దాన్ని మార్చేయద్దు. Kirtan means for Krishna's pleasure, not for our pleasure. కీర్తన అంటే అది కృష్ణుడి ఆనందం కోసం చేసేది, మన ఆనందం కోసం చేసేది కాదు. Did Prabhupada instruct which instruments to be used? Yes. ఈ ప్రశ్నలో అడిగారు, శ్రీల ప్రభుపాదులు ఏ వాయిద్యాలు ఉపయోగించాలో కీర్తనలో ఏమైనా తెలిపారా అని. అవును, Mridanga, kartals, that was it. తెలిపారు. మృదంగాలు, కరతాళాలు, అంతే. Although you'll find many pictures of Srila Prabhupada himself sitting on the Vyasasan playing this ghanta, this gong. మీరు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క చాలా చిత్రపటాలు చూడొచ్చు. ఆయన వ్యాసాసనం మీద కూర్చుని ఉంటారు. ఆయన పెద్ద జయగంట మోగిస్తూ ఉండడం ఆ చిత్రపటంలో మనం చూడొచ్చు. It's called a gong because it makes a gung gung, that kind of noise. దాన్ని ఇంగ్లీష్ లో గాంగ్ అని అంటారు, ఎందుకంటే అది గంగ్ గంగ్ అనేటువంటి శబ్దం చేస్తుంటుంది. Just had some realization. So and this jaja, it's like something like a big kartal. So I don't know what you call it in Tamil. It's wampas, we call them in English. Here also we call this Wampas. The Bengali world is jaja. అంతేకాకుండా జాజా అంటారు, అంటే పెద్ద కరతాళాలు. వాటిని ఇంగ్లీష్ లో వాంఫర్లు అని అంటారు, బెంగాలీలో దీన్ని జాజా అని పిలుస్తారు. So that's what Prabhupada said to do. ప్రభుపాద అదే చెప్పారు. For those who are interested, I'm interested. I'm interested to follow what Prabhupada says. It's very important to me to follow what Prabhupada said. అయితే ఇదంతా ఎవరైతే ప్రభుపాదుల వారు చెప్పింది స్వీకరించాలనుకుంటారో వాళ్ళకి. నేనైతే వ్యక్తిగతంగా ఆసక్తి కలిగి ఉన్నాను ప్రభుపాదుల వారు చెప్పిన దాంట్లో. ప్రభుపాదుల వారు ఏది చెప్తే అది చేయడం అనేది నాకు చాలా ముఖ్యం. ప్రభుపాదుల వారు ఏది చెప్తే అది నేను అనుసరిస్తాను. But there's always time, place and circumstance. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఎప్పుడు దేశకాల పాత్ర అనేటువంటివి ఉంటాయి. In the name of which pretty much anything is done. ఏది చేసినా సరే ఒక దేశకాల పాత్ర అనేటువంటివి చూసుకోవడం అనేది ఉంటుంది. So if we want Chaitanya Mahaprabhu to be pleased by our kirtan, we can understand that, well, he likes to use mridanga and kartals. ఒకవేళ మీరు మనం చేసేటువంటి కీర్తన వల్ల చైతన్య మహాప్రభు సంతృప్తి చెందాలని అనుకుంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆయన కూడా స్వయంగా ఈ మృదంగ కరతాళాలే వాడారు. Chaitanya Mahaprabhu is the supreme personality of Godhead. చైతన్య మహాప్రభు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. So he could have had all kinds of other instruments, but he likes mridanga and kartal. కాబట్టి ఆయన కావాలనుకుంటే ఎటువంటి వాయిద్యాలైనా ఉపయోగించవచ్చు, కానీ ఆయన వ్యక్తిగతంగా మృదంగ కరతాళాలను ఇష్టపడతారు. So as we are performing kirtan for his pleasure, better we stick to that. మనం చైతన్య మహాప్రభు యొక్క సంతృప్తి కోసం కీర్తన చేస్తున్నాం కాబట్టి మనం కూడా అదే విధానాన్ని పాటించడం మేలు. Sometimes also you see pictures of someone playing something which looks it's not a nada swaram, some kind of wind instrument, not a clarinet. Clarinet is absolutely Western, like a horn. What do you call that? మీరు కొన్నిసార్లు చూడొచ్చు మన చిత్రపటాల్లో ఒక పెద్ద బూర లాంటిది ఉపయోగిస్తూ ఉంటారు. అది నాదస్వరం కాదు, అదే సమయంలో అది క్లారినెట్ కూడా కాదు, ఎందుకంటే క్లారినెట్ అనేది పూర్తిగా పాశ్చాత్య వాయిద్యం. అది మీరు పాత చిత్రపటాల్లో చూసినట్లయితే అది పైకి పొడుగ్గా ఉంటుంది అన్నమాట, పెద్ద బూరలాగా ఉంటుంది. So that's described. Sometimes devotees would blow that in the midst of kirtan. కాబట్టి మనకి వివరించబడింది కొన్నిసార్లు భక్తులు దాన్ని కూడా ఊదుతూ ఉండేవారు, ముఖ్యంగా కీర్తన మధ్యలో దాన్ని వాయిస్తూ ఉంటారు. But anyway, Prabhupada told us to use mridanga and kartals. ఏదేమైనప్పటికీ ప్రభుపాదుల వారు మనకి మృదంగ కరతాళాలను ఉపయోగించమని చెప్పారు. And all kinds of other things will be used, but if you're asking me, I'm giving this answer. జనం రకరకాల వాయిద్యాలు ఉపయోగిస్తుంటారు, కానీ మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి నేను ఈ సమాధానం ఇస్తున్నాను మీకు. Others will say, well, the public like it, this, that, and something else. కొంతమంది చెప్తూ ఉంటారు జనానికి ఇది ఇష్టం, అది ఇష్టం, అవన్నీ ఇష్టం అని చెప్పి. So preaching also means that we're trying to connect with the public. ప్రచారం అంటే మనం ప్రజలతో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. So there are different considerations. కాబట్టి ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. But if we consider that the prime purpose of kirtan is to please Krishna, Chaitanya Mahaprabhu, not to please the public, then we may
be more inclined just to stick to the basic instruments. కానీ ఒకవేళ మనం కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశ్యం కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడం అనేది మనం పరిగణించినట్లయితే, లేదా చైతన్య మహాప్రభువుని ఆనందపరచడం, అంతేగాని జనానికి ఆనందాన్ని ఇవ్వడం కాదు అనేది మనం పరిగణించినట్లయితే, అప్పుడు మనం మౌలికమైనటువంటి వాయిద్యాలు ఏవైతున్నాయో వాటిని మాత్రం ఉపయోగిస్తే సరిపోతుంది. And if that is performed with devotion, then people who are at least somewhat pious, they will appreciate that. ఆ కీర్తన కూడా మీరు భక్తితో చేసినట్లయితే ఏమాత్రం కొద్దిపాటి పుణ్యం కలిగి ఉన్న వాళ్ళైనా ఈ కీర్తనని హర్షిస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారికి జయము. सकल वंदे गुरु श्री चरणारविंदम.